చీకటి ఇదిగో వెలుగయ్యే అదిగో నేనే మళ్ళీ తిరిగి వెళుతున్నా చీకటి దూరమే పగటిలో పడుకుంటున్నా నేనిక రాత్రులలో ఉన్న మేలుకే పోరాడనే నిలా ఎన్నాడుగా నేరుగా కనిపించే దారిలెల్లలేదు కానే నిలా పోయినా మాయమై సూర్యుడిలా ఏమైంది? టార్చర్ పెట్టినందువల్ల ప్రయోజనం ఉందా? ఏమైనా చెప్పాడా? రేపు పొద్దునకంత నిజం చెప్పేస్తాడు మేడం, మీరు వెళ్ళండి. సరే, కొట్టి చంపేయకండి, పొద్దున తీసుకురండి. సరే మేడం. చెప్పేస్తారా చూడు. రేయ్, నిన్ను చంపడమే వాళ్ళ ప్లాన్. మర్యాదగా నువ్వు ఒప్పుకుంటే మంచిది.
లేదా లేదంటే చంపేస్తావురా లేదా ఎంతసేపు నువ్వు చెప్పకుండా ఉంటావో నేను చూస్తా. ఎలా చెప్పిస్తాను చూడు. చెప్పరా చెప్పమంటుంటే చెప్పరా. హే నిజం చెప్పరా. మర్యాదగా నిజం చెప్పే. నిజార్ సార్ కనుక వచ్చారంటేనా నిన్ను కొమ్మేసి ఎరగదేస్తారు. అర్థం అవుతుందా? నిజం చెప్పరా. చెప్పు చెప్పరా. చేస్తావా సార్? నిజార్ సార్ చెప్పారు సార్, పొద్దుట లోపల వీడితో ఎలాగైనా నిజం కక్కించాలని. నిజాన్ని రప్పించేది ఇలాగైనా? కట్లు విప్పు సార్. మ్యాజిస్ట్రేట్ ముందు ఉదయాన్నే ఇతన్ని ప్రొడ్యూస్ చేయాలి. లేచినాడు. పదరా లోపలికెళ్ళి వెళ్ళి కూర్చోరా.
హే గురు, రారా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కొచ్చిలో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. అయితే మనం ఇంతకు ముందులా పరిగెడుతూ అంతే ఉండాలన్నమాట కదా మరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మన మాస్టర్ని కలవటానికి వెళ్తున్నా. మాస్టర్ గారి దగ్గరికి వెళితే నేను కూడా అడిగానని చెప్పు. చెబుతాను. పొద్దున్నే పని మొదలు పెట్టేశారా? అవును, వర్షం ఆగిపోయింది కదా. మాతు కుట్టిని మార్కెట్ పంపించి కొన్ని అరటి మొక్కలు తెమ్మని చెప్పాలి. అవును, నాకు కావాలి. ఏంటమ్మా? అమ్మా జాగ్రత్తగా రామ్మా. మెల్లగా. నానా, మీరు నాకు డబ్బులు ఇస్తారని చెప్పారు కదా. అవును. నీకు ఇప్పుడు డబ్బులు ఎందుకమ్మా? రేపు మన జోజీ బర్త్డే కదా, ఏమైనా గిఫ్ట్ కొనాలి. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను వచ్చాక డబ్బులు ఇస్తాను. త్వరగా వచ్చేస్తారు కదా. నేను మీ నాన్న తీసుకొస్తాను, మనం అందరం వెళ్ళి కొందాం. అదేం వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళి కొనుక్కుంటా. ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. త్వరగా వచ్చేయండి నాన్నా. నువ్వు తనకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? అది నేను ఇచ్చాక చూడండి. ఇప్పుడు నాతో సైలెంట్ గా రండి. సరే సరే మేడం. ఎగతాలు చేయకండి జాయన్న. బండి అక్కడ ఆపండి జాయన్న. నన్ను ఇక్కడ వెయిట్ చేయమంటావా, బయలుదేరమంటావా? లేదన్నా, మీరు వెళ్ళండి. సరే. ఏం కావాలమ్మా? ఫోన్ ఏవే మోడల్స్ ఉన్నాయి? అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇది కొత్త మోడల్. ఇది వద్దు. అది ఇది కూడా బానే ఉంటుంది. దీని రేట్ ఎంత? 16,000 రూపీస్. 16,000. ఇది ధర తక్కువే, ఫ్యూచర్స్ కూడా. అయితే అది చూపించండి. ఈ మోడల్ చాలా మంది కొనుక్కున్నారమ్మా. అయితే పర్లేదు, ఇది ఇచ్చేయండి. జోజీ, జోజీ పోనిచ్చలా లేదే. జోజీ లేరా, ప్లీజ్ లేవరా. లేగమంటుంటే లేరా. హ్యాపీ బర్త్డే. ఇదిగో. ఏంటిది? నీ దగ్గరున్న డబ్బా ఫోన్ వదిలేసి ఈ ఫోన్ వాడుకో, సరేనా? అవునా? నువ్వెలా కొన్నావు? అదంతా నీకెందుకు, ముందు వెళ్ళి స్నానం చేయి. ఈరోజు నీ పుట్టినరోజు కదా, చర్చికి వెళ్ళాలి. పోవే. పోరా. అంత త్వరగా అయిపోయిందా? అవునులే. నువ్వేంటి ఇక్కడే కూర్చున్నావు? బర్త్డే బాయ్ స్పెషల్గా ఏమైనా కోరుకుంటామని లోపలికి రాలేదు. పద. నేను ఇక్కడ ఏం కోరుకున్నా సరే ఆ దేవుడు నాకు ఇచ్చేస్తాడు. అంతగా ఏం కోరుకున్నారు సార్? అది జరిగితే చెప్తానులే. చూడండి.
తొందరగా రండి సార్.
మాస్టారా ఒకళ్ళు వచ్చారా? వెనకాల మనుషులు వస్తారు. రుణమాఫీ చేశారు. అలాగే వృద్ధులకు ప్రతి నెల పెన్షన్ కరెక్ట్గా వస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పుడే అందిన ముఖ్యమైన వార్త. స్టీఫెన్ ని హత్య చేసిన నిందితుడు జోజీ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని వెళ్ళాడు. యంగ్ బిజినెస్ మైన్ స్టీఫెన్ ని కేఎన్ బీచ్ రిసార్ట్ లోనే హత్య చేశాడు జోజీ. డివైఎస్పీ బీనాజాన్ ఇంకా ఆమె బృందమే జోజీని ఖైదు చేసి కస్టడీకి తీసుకున్నారు. తెల్లారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు తప్పించుకుని పారిపోయాడు జోజీ. దీనికి సంబంధించిన ఇద్దరు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. రాష్ట్రం మొత్తం పోలీసులు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రవీణ్, డివైఎస్పీ వచ్చారా? మేడం ఎస్పీ సార్ రూమ్లోనే ఉన్నారు. నిజార్ సార్ కూడా వచ్చారు. ఓకే. లోపలికి వెళ్ళండి అయ్యా. చూడండి, వితిన్ 24 hours వాడిని పట్టుకుని నా ముందు నిలబెట్టండి. సార్, అర్థమైందా? సార్, వాడు సడన్ గా అటాక్ చేశాడు సార్. నిన్నెవరయ్యా పోలీస్ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు? యూనిఫామ్ నిప్పేసి వేరే పనికెళ్ళు. సార్, ఇలాగే చెట్టులో నిలబడకుండా వాడు ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకురండి. ఇదిగో మా స్వీట్ తీసుకో. ఒకటి తీసుకోమా. థ్యాంక్ యూ. తీసుకోమా. తీసుకోమా. ఒరే ఇలా రారా. ఏంటి విశేషం? నేను కొత్త కారు కొన్నాను. ఇకపైన వర్షం గిరిషం అని సాగులు చెప్పకుండా త్వరగా రావాలి. అరే అదేంటి సార్, ఆ డబ్బా స్కూటర్ పక్కన పడేసి కొత్తగా ఓ కారు కొనుక్కోమని ఎన్నోసార్లు చెప్పేశాను. మీకు స్థామత ఉంది సార్, మీరు యజమాని. అవేం వద్దయ్యా, ఈ షాపుని ఎంత కష్టపడి నడుపుతున్నానో నాకే బాగా తెలుసు. మా నాన్న వాయిదాల మీద బట్టలు అమ్ముకునేవాడు. ఇప్పుడు నేను సొంతంగా షాప్ పెట్టుకున్నాను. తెలుసు సార్. ఆ తర్వాత పెద్ద షాప్ అయ్యింది. నాకు బళ్ళు గిళ్ళు ఏం వద్దయ్యా. అది కాదు సార్, ముందు వెళ్ళి తిరుపూర్ నుంచి వచ్చిన ఆ లోడ్ దింపవయ్యా. లోడలోడమని వాక్కుండా వెళ్ళి పని చూసుకోవయ్యా. వెళ్ళు. ఈ షాప్ ఓనర్ ఎవరు? రండి సార్. పోలీసు. ఏంటి సార్? జోజీ ఎక్కడా? తెలీదు సార్. మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను నీ కూతుర్ని స్టేషన్కి తీసుకెళ్తాను. నిజంగా తెలీదు సార్. నిజంగా తెలీదా? తెలియనట్టు నటిస్తున్నావా? అడగాల్సిన పద్ధతిలో అడుగుదామా సార్? వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. సరే సరే, నేనేదో మేనేజ్ చేస్తానులే. మళ్ళీ ఫోన్ చేస్తా. నువ్వంతా ఎందుకయ్యా యూనిఫామ్ వేసుకొని తిరుగుతున్నావు? మీడియాకి ఇది సరిపోద్దయ్యా గవర్నమెంట్ మీద బురద చల్లడానికి. అధికార పార్టీ సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి. సార్, వాడిని ఫాలో చేస్తూనే ఉన్నాం. త్వరలోనే పట్టుకుంటా. యో, నువ్వు నీ మనుషులు కలిసి నా పార్టీ నాశనం చేస్తున్నారే. ఇలాగే సారీ సారీ అని చెప్పడంలోనే నీ పని అయిపోతుందయ్యా. వీటికంతా సమాధానం చెప్పాల్సింది నేను. వితిన్ 24 hours నువ్వు హంతకుడిని పట్టుకోకపోతే నీ నెత్తి మీద టోపీ ఉండదు. అర్థమైందా? అది కడతాం అంటున్నారు. ఏమీ జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు ఇంతేనే. తాగడానికి వచ్చి నీళ్ళిస్తారా? వీడే కదా తీసేశాడు. వార్తలు చూసావా లేదా? అవునవును. వీడేనా వాడు? ఇదిగో అవ్వా, వీడే ఆ బిజినెస్ మ్యాన్ని చంపాడు. పట్టుకోవాలి. కొన్ని పట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు ఈ ఏరియాలోనే ఎక్కడో ఉంటారు. మీరిద్దరు అట్టెళ్ళండి. మీరిట్టెళ్ళండి. ఓకే సార్. తిరిగేలా చేస్తున్నారు. పడిది. అమ్మ గెడ్డంతో కుర్రాడు కూడా వచ్చాడు. అటు పక్క పరిగెత్తాడు. నువ్వు
మాట్లాడకుండా సెక్యూరిటీ పనికి వెళ్లాల్సింది. ఒక నేరస్తుని జాగ్రత్తగా తీసుకెళ్ళలేకపోయావు. నీకెందుకు ఉద్యోగం? నిజార్ అక్కడ ఉన్నారా? ఫోన్ ఇవ్వు. నిజార్, నేనిప్పుడు వస్తాను. ఆ ఏరియాలోకి వెళ్ళిపోయారా? వాణ్ణి వదలొద్దు. వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఓకే? మీరిద్దరూ ఇక్కడి నుంచి కదలకు. ఎస్ సార్. మీరంతా అసలు ఏం చేస్తున్నారయ్యా? మీ వల్ల పైనుంచి వచ్చే ప్రెషర్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నోరు విప్పి ఏదైనా చెప్పండి. ఇలా బొమ్మల నుంచోకుండా త్వరగా వాడిని పట్టుకునే దారి చూడండి. సార్, అడగన ఒక సులువైన ప్రశ్నము నేను, చేతులలో ఇదిగో రక్తపు రంగే. అడగన ఒక సులువైన ప్రశ్నము నేను, చేతులలో ఇదిగో రక్తపు రంగే. విధి అనే ఒక ముచ్చట నన్ను దిలితే, తలుపులు తెరిసితే దారి తెచ్చనే. విధి అనే ఒక ముచ్చట నన్ను దిలితే, తలుపులు తెరిసితే దారి తెచ్చనే. లేదనుకుంటాను. ఉదయం పోలీస్ ఫోర్స్ ఎక్కువగా రప్పించి వాడిని పట్టుకోవాలి.
ఉన్న పనులన్నింటినీ మానేసి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు చూడండి. మాస్టర్ చెప్పింది వాడితో చెప్పు. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. రేయ్, రేపు మన మాస్టర్ని వెళ్ళి కలువు. గంట నుంచి వాడిని భోజనానికి పిలుస్తున్నాను. చేతుల్లో ఫోన్ ఉందిగా, ఎలా వస్తాడు? మాతుకుటి. మాస్టారు, మంచి పని చేశారు. వీటన్నిటిని కొట్టేసి అమ్మలేదు. ఇప్పుడు రబ్బర్కి మంచి డిమాండ్. నువ్వే కదా ఇవంతా నరికి పారేసి వేరేదైనా పెడదా అని చెప్పావు. అరటి మొక్కలు పెంచుదాం అన్నావుగా. నేను ఇవన్నీ నరికి డబ్బు చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేది? రే, ఇప్పుడేనా లేచావు? అవును, ఇప్పుడే లేచాను. నిద్రపోయే టైంలో మొబైల్ చూడకూడదు. జీవితంలో ఏం సాధిస్తావో. సరే సరే, తిట్టొద్దులే. నేను తిట్టడం నువ్వు రారా. సైదర్ అలీని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. నీ పని విషయంగా వాడికి చెప్పాను. నువ్వు వెళ్ళి వాడిని కలు. నేను వెళ్తాను మాస్టర్. నాన్నెప్పుడు నేను పనిచేయడం లేదని నన్ను తిడుతూనే ఉన్నారు మాస్టర్. నేను వర్క్ చేసే కంపెనీని మూసేస్తే అది నా తప్ప. చదువు అయిపోగానే అబ్రాడ్కి వెళ్ళడానికి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఊళ్ళోనే పనిచేయాలని కరాఖండిగా చెప్పేశారు. నీ మీద ప్రేమతోనేగా చెప్పాడు. నువ్వు ఎప్పుడూ వాళ్ళతోనే ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు. నువ్వు ఎంత తొందరగా వెళ్ళగలవో వెంటనే వెళ్ళి వాళ్ళని కలువు. టైం వేస్ట్ చేయొద్దు. ఇవాళే బయలుదేరుతాను. జోజీ, జోజీ, ఏంటి జోజీ, ఏంటి? నేను వస్తున్నా. ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సమస్య ఏమిటో చెప్పు. అబ్బా, ఏడు పాప విషయం చెప్పు. ఎవరు? నన్ను కొట్టాడు. కొట్టాడా? ఎందుకు? నేను ఇంటికి వచ్చే దారిలో తను నన్ను ఫాలో అయ్యాడు. నన్ను బండి ఎక్కమని చెప్తే నేను కుదరదు అని చెప్పాను. బండ్లో ఎక్కించడానికి ప్రయత్నించాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? స్టీఫెన్ రూమ్ ఏది? నేరుగా వెళ్ళండి, C1లో. థ్యాంక్ యూ. ఏమైంది సార్, ఇలా వచ్చారేంటి? జోజీ ఉన్నాడా? ఉన్నాడు సార్, నిద్రపోతున్నాడు. వాడు ఇంకా లేవలేదు. లోపలికి వెళ్ళి చూడండి. ఏమిటండి, ఎందుకు పోలీసులు వచ్చారు? ఏమో ఏం చేశాడో. సార్ ఏంటండి ఇది? ఏమైంది సార్? సార్ నన్ను తీసుకెళ్తున్నారు సార్. సార్ అయ్యో జోజీ, సార్ సార్ వాడిని తీసుకెళ్తున్నారు. వదిలేండి సార్. వాడు ఎటువంటి తప్పు చేయలేదు. వాడు కాదు. వాడు చేశాడు సార్. నేనే తప్పు చేయలేదు సార్. వాడిని తీసుకెళ్తున్నారు. ఏమైంది?
నువ్వు లోపలికి రావా? నేను రావడం లేదన్నా. నేనొస్తే ఆ ఎస్ఐ ఏదో ఒకటి అంటాడు. నా మీద ఉన్న కోపాన్ని మీ మీద చూపిస్తాడు. మీరు వెళ్ళండి. ఏంటయ్యా? వాడిని ఒక్కసారి చూడనివ్వండి సార్. వాడిని చూడడం కుదరదు. మేము ఒక్కసారి చూసి వెళ్తాం సార్. తను ఎలాంటి తప్పు చేసి ఉండడు సార్. అది నువ్వు నిర్ణయించకూడదు, దానికే పోలీసులు ఉన్నది. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. ఏంటయ్యా గొడవ అక్కడ? జోజీ ఫ్యామిలీ వచ్చారు సార్. చెప్పు పంపించు. జోజీని చూడనివ్వండి సార్. మేము ఒకసారి మాట్లాడెళ్తాం సార్. వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంది సార్. మీరు బయలుదేరండి సార్ ప్లీజ్. సార్ ఒక్కసారి వాడిని చూసి వెళ్ళిపోతాం సార్. చట్ట ప్రకారం మిమ్మల్ని చూడడానికి అనుమతించాము. సార్ జోజీ ఎవరిని హత్య చేసి ఉండడు సార్. ఒకడిని చంపాడు కాబట్టి పట్టుకొచ్చాం మేము. వాడిని ఏమో టూర్కి తీసుకురాలే మేము. అర్థమైందా సార్? సార్ ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. జోజీ విషయంలో మేమేమీ చేయలేం. మీరు బయలుదేరండి. మీరు వెళ్ళి ఒక మంచి వకీల్ని చూడండి. టైం వేస్ట్ చేయకండి. అదుగు అక్కడున్నాడు. త్వరగా రండి రండి. రే నేను గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు రా. ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. బ్రిడ్జ్ దగ్గర. ఎవరా నువ్వు? నా బైక్ తీసుకెళ్ళిపోతున్నావు రే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. చిరుతల మొత్తం అడివి వేట ఆడుతదే, అతి త్వర సమయంలో వెంట పడెనే. వెనకలో ఎడవకు, ముందు నవ్వెసలే. విధి అదే చాలా కాలం ముందే తెలిసేదే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే, ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే. కమిన్ సార్. కమిన్. పై అధికారుల నుంచి నాకు ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఒక నిందితుడిని పట్టుకోలేకపోతే ఇతనెందుకు పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు? సరే కూర్చో. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? సార్ అది మరి మీడియా వాళ్ళకి ఏ రిపోర్ట్ వెళ్ళకూడదు, అర్థమైందా? సార్ నిన్న ఛానల్స్లో ఏం మాట్లాడారో విన్నారు కదా? విన్నాను సార్. పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీని చించి పారేశారు తెలుసా? నేరస్తుడిని త్వరగా మీరు కస్టడీలోకి తీసుకోవాలి. సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నుంచి అలెక్స్ని మార్చడం మంచిదని అనుకుంటున్నాను సార్. ఇక వేరెవరు దీన్ని కరెక్ట్గా చేస్తారనుకుంటున్నారు? సార్ సిఐ ప్రదీప్ కుమార్ కరెక్ట్గా ఉంటారు. సరే ఓకే, క్యారీ ఆన్.
హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది జాగింగ్కి వచ్చి. ఎక్కడికి వెళ్ళారేంటి? మాతుకుట్టి వాళ్ళ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆ విషయంగా వెళ్ళొస్తున్నాం. ఆ కుర్రాడు చిన్న తప్పు చేశాడు. ఏం చేశాడు? పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ న్యూస్ నేను చూశాను. వాళ్ళ అమ్మా నాన్న చాలా బాధలో ఉన్నారు. ఏం చేయగలం? చాలా మంచి కుర్రాడు. విధి, ఇంకేం చెప్పగలం? ఆ చనిపోయిన స్టీఫెన్ నాకు బాగా తెలుసు. బెంగళూరులో ఉన్న మా ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. కంపెనీ కోసం పనిచేసిన దానికంటే వాడు డ్రగ్స్ మాఫియా కోసం పనిచేసిందే ఎక్కువ. అది తెలిసాక వాడిని కంపెనీ నుంచి తీసేశారు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. సైదర్ అలీ, నీకు వాళ్ళు తెలుసా? బెంగళూరు ఫ్లాట్లో వాళ్ళ వైఫ్ చనిపోయిందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కొందరేమో వీడే చంపాడని, కొందరేమో తనే ఆత్మహత్య చేసుకుందని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎలాగో ఆ కేసు నుంచి వాడు తప్పించుకున్నాడు. చాలా కష్టం. వాడికి ఏం గర్ల్స్ని వాడుకొని వదిలేయడం అంటే సరదా. మన ఊర్లో చాలా మంది ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డారు. అవునవును. సరే, నాకు ఒక బోర్డు మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే, see you. సరే సరే. ఆ ఫోన్ తీయొచ్చు కదా జాయ్. హలో. లేదన్నా, ఈరోజు ఆటో తీయలేదు. స్కూల్లో ఒక చిన్న పనుండి అక్కడికి వచ్చాం. మన మాస్టర్ గారి కూతురు అడ్మిషన్ గురించి మాట్లాడడానికి వచ్చాం. ఓకే. ఎవరది? మన మాతుకుట్టి అన్న. ఓకే, చేస్తాను. ఓకే. మీరు చెప్పిన విషయాన్ని న్యూస్లో చూశాను. ఇంకా ఏదో ఒకటి న్యూస్లో రేటింగ్ కోసం రాస్తున్నారు కదా. ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు? తిరువనంతపురం. అక్కడే ఏదైనా ఒక స్కూల్లో మా బిడ్డని చేర్పించాలి. ఇలా సడన్గా ట్రాన్స్ఫర్ చేస్తారని ఊహించలేదు ఫాదర్. ఆఫీస్లో సీల్ వేశాక దాన్ని కలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా దొరుకుతుంది. కరెక్ట్గా చెప్పాం. మాస్టర్, అతను మన సీఏనే కదా? మీరేంటండి ఇటు వచ్చారు? టీసీ తీసుకోవడానికి వచ్చాను. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్. కస్టడీలో ఉన్న నేరస్తుడు తప్పించుకుని పారిపోయాడు. సార్, కానీ అది సార్ వాడు తెలియక చేసి ఉంటాడు. నాకు బదులుగా వచ్చిన ఆఫీసర్ చేతికి వాడు చిక్కాడనుకో, వాడి కథ అంతే. సార్, వాడెక్కడా? లొకేట్ చేశారా? ఎస్ సార్. కరెక్ట్ ప్లేస్ మీరు కనిపెట్టగలిగారా? సార్. ఎక్కడా? ఇక్కడే పైన ఉన్నాడు సార్. సార్, ఈ ఏరియా పూర్తిగా నిన్న వెతికి చూసాం సార్. చూద్దాం. ఎటు సార్? ఇటువైపు.
నీకు ఆటలు అయిపోయిందా? నా తప్పించుకుంటా నేను చూస్తా. చంపి పడేస్తా నిన్ను. పోలీసులు అంటే ఆటగా ఉంది నీకు. చంపేస్తా నిన్ను. సార్ నిజార్ని కొట్టదని చెప్పు. వాడికి ఏదైనా అయితే నేనే సమాధానం చెప్పాలి. సార్ మెడికల్ టెస్ట్కి పంపించి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టండి. సార్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనే తప్పు చేయలేదు సార్. మరెందుకు తప్పించుకు తిరుగుతున్నావు? సార్ మాస్టర్ లోపల ఉన్నారా? లోపలే ఉన్నారు. ఇప్పుడు చూడు ఎలా వేస్తారో. మాస్టర్, జోజీని మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. రేయ్, మర్యాదగా నడుచుకో. థ్యాంక్ యూ. మమ్మీ మీరు వచ్చి చాలాసేపు అవుతుందా? ఇప్పుడేమో వచ్చాను. నిజార్ మేడం, ఏమైంది? వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. 2 రోజులు ట్రీట్మెంట్లో ఉండాలంట. జాగ్రత్తగా చూసుకోండి. సర్వేలెన్స్ డ్యూటీ కోసం మనుషులను అపాయింట్ చేశాం మేడం. సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్ మేడం. వెళ్దామా? ఒక కూల్ డ్రింక్ కొని ఆ కుట్లో కూడా అడిగి చూద్దాం. కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి బాబు. కూలింగ్ లేకపోయినా పర్లేదా? అవును, ఈ వకీల్ బాబు ఇల్లు ఎక్కడుంది? ఆ బ్యాంకు వెనకాల, అక్కడి నుంచి 3వ ఇల్లు. మీరు జోజీ వాళ్ళ ఫాదర్ కదా? అవును. మీకు జోజీ తెలుసా? తెలుసు. జోజీ కేసులని నేనే చూస్తున్నానుగా. మీరేంటి ఇక్కడ? జోజీ కేసు విషయంగా వకీల్ని చూద్దామని వచ్చాం. సరే, చూసారా? ఇంకా లేదు. వకీల్ బాబునే చూడాలి. మీకు తెలుసా? తెలుసు, కానీ తనకంటే మంచి వకీల్ బోగనే. తను టేకప్ చేసిన కేసులు ఏది ఓడిపోలేదు. ఆ వకీల్తో మా కోసం మీరు మాట్లాడగలరా? షూర్. పొద్దున్నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఫోన్ తీయలేదు. మాతుకుట్టి ఎక్కడా? స్టేషన్కి రమ్మన్నారు. మాస్టర్ ఆయన వెళ్ళారు. ఈ రోజే లాయర్ గారిని కలవాలి. అయ్యో. పొద్దున్నే త్వరగా రమ్మని కూడా చెప్పారు. అవునా? మాతుకుట్టి రావడానికి లేట్ అవుతుంది. మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి, మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలి. సరే. మీరు లోపలికి వెళ్ళి లాయర్ గారిని కలవండి. నేను స్టేషన్కి వెళ్ళి మాతుకుట్టి అన్నని మాస్టర్ గారిని తీసుకొస్తాను.
కూర్చోండి. అడ్వకేట్ సౌమ్యకి ఉదయాన్నే మేము ఫోన్ చేశాం. స్టీఫెన్ హత్య కేసులో అక్యూజ్డ్ అయిన జోజీ పేరెంట్సేగా మీరు? అదేంటంటే ఈమె జోజీ వాళ్ళమ్మ, నేను వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ని. వాళ్ళ నాన్నగారిని ఉదయాన్నే స్టేషన్కి రమ్మన్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు. జోజీయే కదా ఈ హత్య చేసింది? వాడు అలాంటి అబ్బాయి కాదు సార్. వాడు ఖచ్చితంగా హత్య చేసి ఉండడు సార్. వాడిని అలాగే కాపాడండి. జోజీని కాపాడగలరా? అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి. జోజీకి ఏం కాదు. జోజీ తరఫున నేను వాదిస్తాను. అయితే నేను ఈ కేసును ముందుగా స్టడీ చేయాలి. రా. నేనేం తప్పు చేయలేదమ్మా. ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారు. రే తమ్ముడు, నువ్వేం బాధపడకురా. మేము ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేసాం. జోజీ, పద పద. సార్ ఒక్క నిమిషం సార్. రాలేదా? చూడు జోజీ, నిన్ను ఈ పరిస్థితుల్లో చూడలేక మీ నాన్న రాలేదు. చాలు చాలు మాట్లాడింది చాలు, పద. ఇంట్లో వాళ్ళు కనిపిస్తే చాలు, ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంది. మాతుకుటి ఈ రోజు రాలేదా? ఉదయాన్నే ఇంట్లో చూశానే. తిరణాలు జరుగుతున్నాయి కదా, అందుకే ముందే రానని చెప్పాను. వ్యాపారం కొంచెం డల్గా ఉంది, అందుకే తిరిగి ఇవ్వడం లేట్ అయ్యింది. మీరు నిదానంగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత తొందర? జరగాల్సిన పనులు చూడండి. వద్దు సార్, అన్నీ ఆపేద్దామనుకుంటున్నా. నా కూతుర్ని జోజీకిచ్చి పెళ్లి చేద్దామని అందరం అనుకున్నాం. కానీ మనం అనుకున్నట్టుగా ఎక్కడ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జోజీ గురించి ఆలోచిస్తే. మీరు బాధపడద్దు, నిజం తొందరగా బయటపడుతుంది. జోజీ వచ్చేస్తాడు. నా పెద్ద కూతురికి కట్న కానుకలన్నీ ఇచ్చి పెళ్లి చేశాను. కానీ ఆమెకు దొరికిన జీవితం సరిగ్గా లేదు. అందువల్ల కులమతాల గురించి పట్టించుకోకుండా నా రెండో కూతురిని జోజీకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. వాడు నా ఆత్మీయుడు కొడుకు. ఇప్పుడు ఆ సంబంధం పోయినట్టే.
రేపు పొద్దున మన జోజీని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు. ఇకంతా ఆ మాత చేతులను ఉంది. మనపై ఎటువంటి తప్పు చేసుంటాడు. లేదు, నా కొడుకు ఏ తప్పు చేస్తున్నాడు? మా మాత అవతలికెళ్ళు. అవతలికెళ్ళమంటున్నానా? బోగన్ సార్ తీసుకున్న కేసు ఇది. ఖచ్చితంగా ఆయన హాజరవుతారు. మన అబ్బాయి అండి జోజీ. మాతుకుటి, ఇప్పుడు మీరు వెళ్ళదు, ఇక్కడ ఉంటే చాలు. మాస్టర్, నేనేం చేయలేదు మాస్టర్. ఎవరు కావాలని నన్ను ఇలా ఇరికించారు. నువ్వు దేనికి భయపడు, మన లాయర్ చూసుకుంటాడు. చాలు చాలు, లేక పదా. నేను చర్చికి తీసుకెళ్తారా? కూర్చోమ్మా. నేను మీకు ఫోన్ చేస్తాను. సరేనా? కేసు నంబర్ 138/21, నిందితుడు జోజీ. యువర్ ఆనర్, ఈ కేసులో 2 సాక్షులు ఉన్నారు. ఆ రోజు చనిపోయిన స్టీఫెన్ స్టే చేసింది కేఎన్ బీచ్ రిసార్ట్లో. ఆ రాత్రి జోజీ స్టీఫెన్ ని కలవడానికి ఆ రిసార్ట్కు వెళ్లారు. CW1 దేవస్య ఆ రిసార్ట్ హోటల్లోనే పనిచేస్తున్నారు. CW1 దేవస్య. కోర్టులో నేను అంతా నిజమే చెప్తాను. అక్కడ జరిగిన విషయాలు కోర్టుకు చెప్పండి. సార్, స్టీఫెన్ నేను పనిచేస్తున్న హోటల్లో అప్పుడప్పుడు స్టే చేస్తూ ఉంటాడు. ఆ రోజు మధ్యాహ్నమే తను హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు. ఇతను ఆ రోజు ఆ రిసార్ట్కి వచ్చారు సార్. అన్నా, స్టీఫెన్ రూమ్ ఏది? నేరుగా వెళ్ళండి, C1లో. థ్యాంక్ యూ. నేను రూముకి వెళ్ళి చూస్తే స్టీఫెన్ చనిపోయి ఉన్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. I am for the accused, Your Honor. దేవస్య. అవును సార్. జోజీ రూమ్లోంచి పరిగెత్తడమే కదా మీరు చూశారు? అవును సార్. సార్, అది మీరు రూమ్కి వెళ్ళినప్పుడు స్టీఫెన్ చనిపోయి ఉన్నారా? చనిపోయి ఉన్నాడు సార్. జోజీ స్టీఫెన్ని చంపడం మీరు చూసారా? చూడలేదు. రూమ్లో నుంచి పరిగెత్తడం చూశాను. ఒంటికి చేతులకి రక్తం అయ్యింది సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
CW2 ప్రవీణ్. ఎస్ యువరాను, ఇతను ప్రవీణ్. కేఎన్ బీచ్ రిసార్ట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. రిసార్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెడగొట్టిన తరువాతే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఇతనెంతో క్లియర్గా కనిపించడం జరిగింది. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో జోజీ షర్ట్ మీద రక్తపు మరకలు ఉండడం స్పష్టంగా తెలిసింది. ఆ రోజు మీరు చూసిందే చెప్పండి. సార్, ఆ రోజు నాకు బంకులో నైట్ డ్యూటీ వేశారు సార్. ఓ 10:30కి ఈయన పెట్రోల్ కోసం వచ్చారు సార్. పేపర్లో న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్. వెంటనే స్టేషన్కి వెళ్ళి చెప్పేశాను. దట్స్ ఆల్ యువర్. అతని డ్రెస్ మీద రక్త మరకలు చూశారు కదా, అవేంటని మీరు అడగలేదా? నేను అడిగాను సార్. ఏంటన్నా మరక? యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. అప్పుడే అలాగా? యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి వస్తున్నానని చెప్పాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW3 CI అలెక్స్ జోసెఫ్. మీరే కదా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుల్ని పట్టుకుంది? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సిఐ అలెక్స్ జోసెఫ్. ఎస్ సార్. ఈ కేసు నడుస్తున్నప్పుడే కదా మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎస్. మీ ఇన్వెస్టిగేషన్ బట్టి జోజీయే ఈ మర్డర్ చేశాడని ఖచ్చితంగా చెప్పగలరా? లేదు, అనుమానాస్పదంగానే ఇతన్ని మేము అరెస్ట్ చేశాం. విచారణ జరిపినప్పుడు ఇతని ప్రియురాలతో స్టీఫెన్ తప్పుగా నడుచుకోవడం వల్ల దాన్ని అడగడానికి ఇతను నేరుగా వెళ్ళాడని తెలిసింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW4 CI ప్రదీప్ కుమార్. PW527 మే బీ గివెన్ అప్ యువర్ ఆనర్. ఈ కేసుని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక మీరే కదా చూశారు? అవును సార్. ఈ క్రైమ్ సీన్ ఎక్కడ జరిగిందో కనిపెట్టి దానికి సంబంధించిన సాక్షుల్ని విచారించింది మీరే కదా? ఎస్ సార్. ఈ కేసులో సాక్షుల దగ్గర వాంగ్మూలం తీసుకున్నది, క్రైమ్కి వాడిన వెపన్స్ సేకరించి విచారణ చేసి అన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది మీరే కదా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు ఏ ఆధారాన్ని బట్టి స్టీఫెన్ని చంపింది జోజీ అని ఎలా చెప్పగలుగుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరణం సంభవించింది రాత్రి 10:10:30 లోపల సార్. ఆ సమయంలో జోజీని ఆ రిసార్ట్లో ఉన్న రూమ్ బాయ్ చూశారని చెప్పాడు. ఫారెన్సిక్ రిపోర్ట్లో జోజీ యొక్క ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ బాడీ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. జోజీ అక్కడికి రావడం వల్ల, వేలిముద్రలు దొరకడం వల్ల అతను నేరస్తుడైపోతాడా? జోజీ అక్కడికి రావడానికి ముందే స్టీఫెన్ని వేరెవరో చంపుంటే? అబ్జెక్షన్ యువరాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సార్. CW8 డాక్టర్ షాజీ. మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్ మార్టం చేసింది? అవును. సరే, ఎలా చనిపోయారో చెప్పండి. అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి. తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ షాజీ, అవునా? ఎస్. మీ రిపోర్ట్లో తలలో కుడి భాగాన గాయమవడం వల్లే చనిపోయాడని చెప్పారు. ఎస్. సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా? రాత్రి 10-10:30 మధ్య యువర్ ఆనర్. స్టీఫెన్ ఒంటి మీద జోజీ వేలిముద్రలున్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరుగుండాలిగా? జోజీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి. వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరుగుండొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW9 SI నిజార్.
ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసింది మీరే కదా? నేనే సార్. దట్ మే బి మార్క్డ్ యాజ్ ఎగ్జిబిట్ పీపుల్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ నిజార్, ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న కారు ధర ఎంత? కొని కొద్ది రోజులే కదా అయింది. ధర 30 లక్షల వరకు ఉండొచ్చు. అవును సార్. మీకొచ్చే జీతంతో ఇంత కాస్ట్లీ కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది మా మావయ్య కొనిచ్చారు. బిజినెస్ లాస్ అయి కేసులో ఇరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో 30 లక్షల డబ్బుందని చెప్తున్నారు, అంతే కదా? స్టీఫెన్ చనిపోయిన ఆ తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా విచారించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి మిస్టర్ నిజార్, మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితున్నా? మా బంధువుని కలవడానికి. డివైఎస్పీ బీనా జాన్ మీ రిలేటివే కదూ? ఆ రోజు మీరు చూసింది డివైఎస్పీ కూతురు రీనాని. ఎందుకు చూడడానికి వెళ్ళారు? మేడం కూతురుచి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా ఉండే మీరు అంత క్లోజ్ గా ఉండేవారా? నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు చెయ్యిరిగి అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది, అందుకని చూడడానికి వెళ్ళాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. CW10 డివైఎస్పీ బీనా జాన్. యాక్చువల్లీ ఈ కేసులో హెడ్గా ఉన్నది మీరే కదూ? అవును. ఇన్వెస్టిగేషన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదూ మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ని ట్రాన్స్ఫర్ చేశారు? అవును. ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు. అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అవును. మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదూ? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం? అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. దట్ మే నాట్ బి అలౌడ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి. అవును. మీ కూతురు స్టీఫెన్ ఫ్రెండ్స్ కదూ? సే ఎస్ ఆర్ నో. ఎస్. ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫెన్ ని చూడడానికి వెళ్ళి? యువర్ ఆనర్, ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది. ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈస్ సర్ప్రెస్డ్ బై మై ఫ్రెండ్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గౌరవనీయులైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను. ఆ అమ్మాయిని విచారించాలని ముందుగా చెప్పారు. DW1 రీనా జాన్. రీనా, మీరు కాలేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా? చనిపోయిన స్టీఫెన్ మీకు ఎలా తెలుసు? చెప్పండి రీనా. అది ఆ రోజు ఎందుకని మీరు స్టీఫెన్ ని చూడడానికి వెళ్ళారు? చెప్పండి రీనా. స్టీఫెన్ నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. నా కాలేజ్లో జరుగుతున్న ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ గురించి మాట్లాడడానికి నేను ఫస్ట్ టైం స్టీఫెన్ని మీట్ అయ్యాను. ప్రోగ్రామ్ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఆయనతో క్లోజ్ అయినాకే ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇదిగో తాగు. రీనా, కమాన్ డియర్, ప్లీజ్ ప్లీజ్ రీనా, కమాన్ కమాన్. స్టీఫెన్, నీకెప్పుడు ఇదే ఆలోచనేనా? రీనా రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా. స్టీఫెన్, రీనా, స్టీఫెన్ వదల. స్టీఫెన్, రీనా ప్లీజ్, రీనా ప్లీజ్, రీనా, రీనా, రీనా కమాన్, ప్లీజ్ లీవ్ మీ. రీనా కమాన్, రీనా, రీనా. స్టీఫెన్,
I don't like this. రీనా ప్లీజ్ రియల్లీ No. లవ్ యూ రీనా. Stephen. రీనా ప్లీజ్ Please, రీనా ప్లీజ్. వదిలేయ్. రీనా నేను చెప్పినట్టు విను. రీనా ప్లీజ్. నన్ను వదిలు. రీనా ప్లీజ్. రీనా వదలమంటున్నానా? నువ్వు కావాలి. రీనా నేను చెప్పినట్టు విను. రీనా ప్లీజ్ రీనా. కమ్ ఆన్ రీనా. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. నీకంటే సూపర్ అమ్మాయిల్నే ఇక్కడికి తీసుకొచ్చాను. లేదు నేను వదిలిపెట్టను. నిన్ను అనుభవిస్తాను. Stephen, you cheated me. నేను వదిలిపెట్టను. నువ్వు నాకు కావాలి. రీనా నోర్మల్. ఈ స్టీఫెన్ గురించి నీకు తెలియదు. రీనా ఏంటి ఏం చేస్తావు? నన్ను కాదని ఎక్కడికి వెళ్తావు? Bloody fool. I am filing Section 311 CRPC petition to re-examine this search. CW8 డాక్టర్ షాజీ. తలలో కుడివైపు బలమైన గాయం అవడం వల్లే అతని మరణం సంభవించిందని మీ పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు కదా? అది బీర్ బాటిల్తో కొట్టడం వల్ల ఏర్పడి ఉంటుందా? లేదు, బియర్ బాటిల్తో కొట్టడం వల్ల అతను చనిపోయి ఉండడు. అదే కాకుండా ఏదైనా వస్తువు ఉపయోగించి తల మీద బలంగా కొట్టడం వల్ల, లేదంటే కింద పడి దెబ్బలు తగలడం వల్ల, అందువల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. యువర్ ఆనర్, డివైఎస్పీ గారే కేసులోకి నేరుగా వచ్చి కేసునే మార్చి తన సొంత కూతుర్ని కాపాడడం కోసం నా కక్షిదారుణ్ణి నేరస్తుణ్ణి చేశారు. రీనా స్టీఫెన్ కొట్టింది అతన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు, అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తడానికి. స్టీఫెన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వశపరుచుకొని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే కల్చర్ ఈరోజు పెరిగిపోయింది. నా క్లయింట్ స్టీఫెన్ని కొట్టాలని గానీ లేక చంపాలనే ఉద్దేశంతో గానీ ఆ రిసార్ట్కి వెళ్ళలేదు. నిరపరాధైన నా క్లయింట్ అక్కడికి వెళ్ళడానికి ముందే స్టీఫెన్ చనిపోయాడు. ఒకవేళ మద్యం మత్తులో అతను కింద పడిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల నిరపరాధైన నా క్లయింట్ని విడుదల చేయాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్. The prosecution miserably fails in proving the charge framed against the accused. In result, I hereby acquit the accused of the offence under Section 302 IPC. Further, I hereby order that the Home Secretary of the state should conduct departmental inquiry against the corrupted police officers involved in this case and punish them accordingly. డాక్యుమెంట్స్లో మ్యాజిస్ట్రేట్ వెంటనే సంతకం చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తయ్యాక జోజీని రిలీజ్ చేస్తారు. నిజమేంటనేది ఇప్పుడే మీకు తెలిసింది. వాడు నిరపరాధి అని మాకెప్పుడో తెలుసు. వాడిని చిన్న వయసు నుంచి చూస్తున్న వాళ్ళం కదా. వాడి నాన్న ఎక్కడా? మీడియా వాళ్ళ గొడవ తట్టుకోలేక దూరంగా నిలబడ్డాడు. జోజీ ఇప్పుడు రిలీజ్ అవుతాడు. నేను వెళ్ళి వాడితో ఈ విషయం చెబుతాను. నేను వెళ్ళి లాయర్ని కలుస్తా. మీ అబ్బాయి జోజీ ఇప్పుడు వచ్చేస్తాడు. ఇదిగో వచ్చేసాడు. నీతో నేను అప్పుడే చెప్పాను కదా, మా తమ్ముడు అబ్బాయిని కాపాడుతుంది. నువ్వెందుకమ్మా ఇప్పుడు ఏడుస్తున్నావు? జోజీ వచ్చేసాడుగా. జోజీ ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నాడుగా. జోజీ
వకీల్ సార్. సార్ సార్ మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నాకు నా జీవితాన్ని తిరిగి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సరే వస్తాను. స్టీఫెన్ వద్దు నిన్ను నిరంతరం ఇది జరిగే ఒక సంఘటనలాగే ప్రతిదినం తిరిగే ఒక మలుపేలే చిరుతల మొత్తమడివి వేటాడుతదే అతి త్వరా సమయంలో వెంట పడేనే వెనకలో ఎడవకు ముందున వెసలే విధి అదే చాలా కాలం ముందే తెలిసిదే అడగనా ఒక సులువైన ప్రశ్నము నేను చేతులలో ఇదిగో రక్తపు రంగే అడగనా ఒక సులువైన ప్రశ్నము నేను చేతులలో ఇదిగో రక్తపు రంగే లక్ష్యం వైపు వెళ్ళే దారి ఏది సరిగానే లేదు చేసేటివన్నీ సరిగా మారే కాలం చూపిన తత్వం అయితే కనులతో చూడని నీకు గలగ నవగలమే మెరిసే లోకం చూసిన కాలు దూరం అయిపోయినే
సరే సత్యం అనే ఒక యుద్ధం చెయ్యరు నీలి నేను క్షేమం పగలు మట్టి క్రోధ విహారం కళ్ళు యవనము కూడిన వీరుడు గణపతి సైనిక నాయక ప్రతిరూపం చూడ నిషేధం వాక్యములో అడుగుడికి పోతుండ గాగిలి కొత్త కలిగి ఇక్కడ ఇప్పుడు నేను ఒక మాకు ఇది వదలే సహజ అలవాటులాగే మబుల పైన ఎగిరే అగ్ని పక్షి లాగే యవ్వనమే చిన్నగా పోయేనే మరి భూమిలో పగ ఉంటే కలలుకపోయేనే వేరే మార్గములో యవ్వనమే చిన్నగా పోయేనే మరి భూమిలో పగ ఉంటే కలలుకపోయేనే వేరే మార్గములో అడగనా ఒక సులువైన ప్రశ్నము నేను చేతులలో ఇది ఘోరత్తపు రంగే అడగనా ఒక సులువైన ప్రశ్నము నేను చేతులలో ఇది ఘోరత్తపు రంగే అమ్మా 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 జోజీని కోర్టులో నిరపరాధిని వదిలేశారు. స్టీఫెన్ని చంపింది నేనేనమ్మా. వాణ్ణి చంపింది నేనేనమ్మా.
ఏంటి సార్ రమ్మన్నారు? ఇది చేరాల్సింది నీకే, తీసుకో. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు. ఎటువంటి వాళ్ళు సమాజంలో బతకూడదు, చంపేయాలి. నువ్వు నా కోసం ఇంకో పని చేయాలి. పనేంటో చెప్పండి సార్, నేను చేసి పెడతాను. Starring